పోలీస్ శాఖలో సాధారణ కానిస్టేబుల్గా చేరి రాత పరీక్షతో ఎస్ఐగా ఎంపికై డీఎస్పీ స్థాయికి చేరిన పోలీస్ కంప్యూటర్ సర్వీసెస్ డీఎస్పీ సంకిరెడ్డి భీమరెడ్డికి సుమారు 200 కోట్ల విలువైన అక్రమాస్తులు ఉన్నట్లు ఏసీబీ గుర్తించింది. బినామీల పేరిట హైదరాబాద్ నగరం పరిధిలో కర్ణాటకలో పెద్ద సంఖ్యలో ఆస్తులు కొనుగోలు చేసినట్టు తేల్చింది. తాజాగా భీమరెడ్డి కేసులో ఈడీ ఇంకా ఐటీ రంగంలోకి దిగాయి. కర్ణాటకలో 45 ఎకరాల భూముల కొనుగోలుపై ఏసీబీ ఫోకస్ పెట్టారు. భీమరెడ్డి బ్యాంకు ఖాతాల లావాదేవీలపై ఏసీబీ ఫోకస్ చేసింది. 45 ఎకరాల భూమి కొనుగోలుకు అంత భారీ డబ్బు ఎక్కడి నుంచి వచ్చింది, కొనుగోలు సమయంలో చెల్లించిన మొత్తం ఏ బ్యాంకు ఖాతాల నుంచి మళ్లిందనే దానిపై అధికారులు విచారణ చేపట్టారు. సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి అక్రమ్ ఫోన్ ఇన్ లో అందిస్తారు. అక్రమ్, ఎస్పెషల్లీ అక్రమ ఆస్తుల కేసులో ఏసీబీకి చిక్కిన డిఎస్పీ భీమరెడ్డికి సంబంధించినటువంటి ఆస్తులు చూస్తే ఒక్కొక్కటిగా కూడా షాక్ అవ్వాల్సిన పరిస్థితి కనిపిస్తా ఉంది. ఎందుకంటే ఆ 2 రోజుల క్రితం తన ఇంట్లో సోదాలు నిర్వహించినప్పుడు ఏసీబీ అప్పటికే వెండి బిందెలు, అదేవిధంగా బంగారపు ఆభరణాలు, ఇక నగదు క్యాష్ గుర్తించిన నేపథ్యంలో తర్వాత తన ఇంట్లో కీలకంగా మారినటువంటి ఒక డైరీని అయితే స్వాధీనం చేసుకున్నారు. ఇటు భీమరెడ్డికి సంబంధించినటువంటి డైరీలో మొత్తంగా 15 మంది భీమరెడ్డికి ఉన్నటువంటి ఎవరైతే బినామీలు ఉంటారో బినామీలకు సంబంధించినటువంటి పూర్తి సమాచారము, ఏ బినామీ పైన ఎంత ఆస్తి ఉన్నదన్న కోణంలో కూడా పూర్తిగా డైరీలో పొందుపరుచుకున్నాడు భీమరెడ్డి. సో ఆ నేపథ్యంలోనే డైరీని స్వాధీనం చేసుకున్నటువంటి ఏసీబీ అధికారులు ఆ డైరీలో ఉన్న ఆధారాల ప్రకారంగా కూడా ఒక్కొక్కరిని వాళ్ళకి సంబంధించినటువంటి ఆధారాలు సేకరించే పనిలో అయితే పడ్డారని చెప్పుకోవచ్చు. ఈ నేపథ్యంలోనే ఇటు కర్ణాటకలో ఏకంగా 45 ఎకరాల భూమి ఇతను ఎవరైతే భీమరెడ్డికి సంబంధించినటువంటి బినామీల పేర్లు ఉన్నట్లయితే ఏసీబీ అధికారులు గుర్తించారు. అయితే ఈ భీమరెడ్డికి సంబంధించిన బినామీలు ఎవరు, అసలు వాళ్ళు ఎక్కడ ఉన్నారు, వాళ్ళు కూడా డిపార్ట్మెంట్ లో పనిచేస్తున్నారన్న కోణంలో అయితే ఏసీబీ అధికారులు దర్యాప్తు చేస్తున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. అదే విధంగా ఇక్కడ ప్రధానంగా ఇంకొక ప్రశ్న కూడా మనకి స్పష్టంగా కనిపిస్తా ఉంది. ఇటు భీమరెడ్డికి 15 మంది బినామీలు ఉన్నప్పటికీ కూడా భీమరెడ్డి కూడా ఎవరైనా పెద్ద తలకాయకి బినామీగా ఉన్నాడన్న కోణంలో కూడా ఏసీబీ అధికారులు చర్చించుకున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. ఆ కోణంలో కూడా దర్యాప్తు జరుగుతుందంటూ కూడా ఏసీబీ అధికారులు చెప్తున్నారు. అయితే ప్రధానంగా కూడా ఇటు ఈ 45 ఎకరాల భూమి చూసుకుంటే ఒకసారి బెంగళూరులో మొత్తంగా 1 ఎకరం వాణిజ్య భూమి ఉంది. అదే విధంగా బెంగళూరు పరిసర ప్రాంతాలు అంటే సిటీకి అవుట్స్కట్స్ లో దాదాపు మరో 6 ఎకరాలు ఉన్నట్లు కూడా తెలిసింది. ఇక మంగళూరులో ఏకంగా 30 ఎకరాల భీమరెడ్డి బినామీల పేర్లు ఉన్నట్లయితే ఏసీబీ అధికారులు గుర్తించారు. అంటే మొత్తంగా ఒక ఇతర రాష్ట్రమైన కర్ణాటకలో 45 ఎకరాల భూమి ఎక్కడి నుండి వచ్చింది, ఆ భూమి కొనుగోలు చేయడానికి డబ్బు ఎక్కడి నుండి వచ్చింది, ట్రాన్సాక్షన్ ఎలా జరిగిందన్న కోణంలో కూడా ఏసీబీ అధికారులు దర్యాప్తు చేస్తున్న నేపథ్యంలో మొత్తంగానైతే ఇప్పటి వరకు ఏసీబీ మాత్రమే ఇటు దృష్టి పెట్టిన ఈ కేసులో ఇప్పుడు ఏకంగా ఈడీ, అదే విధంగా ఐటీ సంబంధించినటువంటి అధికారులు కూడా రంగంలోకి దిగారని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఈడీ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కూడా ఏదైతే అక్రమంగా కూడా ఇతర దేశాలకు దానికి సంబంధించినటువంటి ట్రాన్సాక్షన్లు చేశారన్న కోణంలో కూడా అనుమానాలు రావడంతో వాళ్ళు కూడా రంగంలోకి దిగి మొత్తంగా కూడా చెక్ చేస్తున్నారు. ఎవరైనా ఇతర దానికి అంటే హవాలా రూపంలో కానీ లేకపోతే మనీ లాండరింగ్ టైప్ ఏమైనా చేశాడన్న కోణంలో కూడా అటు ఈడీ అధికారులు రంగంలో దిగిన నేపథ్యంలో మరోవైపు ఇన్ని కోట్ల అక్రమ ఆస్తులు ఉంచుకున్నటువంటి ఎవరైతే భీమరెడ్డి ఉన్నారో భీమరెడ్డి ఇన్కమ్ ట్యాక్స్ ఎంత కడుతున్నాడు ఏంటి అన్న కోణంలో కూడా ఐటీకి సంబంధించినటువంటి అధికారులు కూడా రంగంలోకి దిగారు. సో దీంతో మొత్తంగా ఈ కేసుకి మరింత ఆధారాలు చేకూరాయని చెప్పుకోవచ్చు. ప్రధానంగా ముఖ్యంగా చూసుకుంటే 45 ఎకరాలు కర్ణాటకలో ఉన్నటువంటి భూమి బినామీల పేర్ల మీద ఉన్నట్లు గుర్తించినటువంటి ఏసీబీ అధికారులు అవి నిజంగానే బినామీ పేర్ల పైన ఇతనే రాపించారా లేకుంటే బినామీలో వాళ్ళ సొంత ఆస్తులు అన్న కోణంలో కూడా ప్రస్తుతానికి దర్యాప్తు కొనసాగుతుంది. ఇప్పటికే అటు సోదాల నేపథ్యంలో కూడా అతనింటితో పాటు ఏకంగా తన బంధువులు, అదేవిధంగా స్నేహితులు మొత్తంగా 20 చోట్ల కూడా ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహించారు. మొత్తంగా ఇటు భీమరెడ్డి ఇంట్లో మాత్రం ఏకంగా బంగారపు గిన్నెలే కానీ అదే విధంగా వెండికి సంబంధించినటువంటి బిందెలు ఇవన్నీ కూడా స్వాధీనం చేసుకున్నారు. డైరీ ప్రకారంగా కూడా ఈ కేసులో ముందుకు వెళ్తున్న నేపథ్యంలో ఆ రోజే అరెస్ట్ చేయాల్సిందిగా కూడా ఏసీబీ అధికారులు చెప్పిన నేపథ్యంలో ఇటు ఏసీబీ సోదాలు నిర్వహించిన అనంతరం కూడా అతన్ని మెడికల్ టెస్ట్ నిమిత్తం ఉస్మానియా ఆసుపత్రికి తరలించినప్పుడు అతనికి అక్కడ మెడికల్ టెస్ట్ లో కాస్త హెల్త్ ఇష్యూస్ ఉన్నాయని గుర్తించిన ఏసీబీ అధికారులు అతన్ని హాస్పిటల్లో జాయిన్ చేశారు. ఈ రోజు అతను ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యే అవకాశం కనిపిస్తున్న నేపథ్యంలో డిశ్చార్జ్ అవ్వగానే అటు నాంపల్లి కోర్టులో ఏకంగా ఇటు ఎవరైతే ఏసీబీకి సంబంధించినటువంటి కోర్టులో నిందితుడిని హాజరుపరిచిన తర్వాత అతన్ని చెంచల్గూడ జైలుకి తరలించే అవకాశం ఉన్నట్లు కూడా ఏసీబీ అధికారులు చెప్తున్నారు. మొత్తంగా అయితే తనకి ఇంకా ఎన్ని కోట్ల ఆస్తులు ఉన్నాయి ఏంటి అన్న కోణంలో కూడా విచారణ జరుగుతుందంటే ఏసీబీ అధికారులు చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. వైశాలి, ప్రస్తుతం భీమరెడ్డి సర్వీస్ లో కొనసాగుతున్నారా?
తప్పకుండా లేదు. ఎందుకంటే ఏసీబీ సోదాలు వన్స్ జరిగిన తర్వాత ఖచ్చితంగా దానికి సంబంధించినటువంటి ఏదైతే తనకి ప్రమోషన్ ఉందో, అదే విధంగా తనకి హోదా ఉందో అదంతా కూడా క్యాన్సిల్ చేస్తున్నాడు. అయితే గతంలో ఇతను ఏదైతే హైదరాబాద్ లో పలు చోట్ల సిఐగా, ఆ తర్వాత డిఎస్పీగా పనిచేసిన నేపథ్యంలో ఇప్పుడు అంటే పటాన్ చెరువులో డిఎస్పీ ఆ విధంగా పనిచేసిన తర్వాత ఇప్పుడు ప్రజెంట్ డీజీపీ ఆఫీస్ లో తను ఏదైతే దానికి సంబంధించినటువంటి కంప్యూటర్స్ విభాగం ఉంటుందో కంప్యూటర్స్ విభాగంలో అతను డీసీపీగా పనిచేస్తున్నాడు. సో ఆ డీసీపీగా పనిచేసే నేపథ్యంలోనే ఇటు ఏసీబీ అధికారులకు అతని దగ్గర అక్రమాస్తులు ఉన్నాయని కూడా వారు గుర్తించిన నేపథ్యంలో వాళ్ళ ఇంట్లో సోదాలు కూడా నిర్వహించి ఈ ఆస్తులు మొత్తం కూడా బయటికి తీశారు. అయితే ఇతను దాదాపు 10 ఏళ్లకు పైగా నుండి కూడా సర్వీస్ లో ఉన్నారు కాబట్టి ఆ సర్వీస్ లో ఉన్న సమయం నుండి కూడా ఈ ఆస్తులన్నీ కూడబెట్టినట్లు కూడా తెలుస్తోంది. సో అతని పేరు మీద ఉంటే డౌట్ వస్తుంది కాబట్టి కొంతవరకు వాళ్ళ ఫ్యామిలీకి సంబంధించినటువంటి పేర్లపైన, అదే విధంగా బినామీల పేర్లపైన అయితే దీనికి సంబంధించినటువంటి ఆస్తులంతా కూడా అతను దాచిపెట్టుకునే నేపథ్యం. సో సోదాలు నిర్వహించిన అనంతరం కూడా అతని దగ్గర అక్రమంగా ఆస్తులున్నాయని గుర్తించినటువంటి ఏసీబీ అధికారులు అతన్ని సస్పెండ్ కూడా చేపించేశారని చెప్పుకోవచ్చు. సో దాంతో అతను ప్రస్తుతానికి అయితే ఎలాంటి హోదాలో లేడు. తను ఇప్పుడు ప్రస్తుతానికి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నట్లు కూడా తెలుస్తోంది. సో వన్స్ డాక్టర్లు అతన్ని డిశ్చార్జ్ చేసిన అనంతరం కూడా జైలుకి పంపే అవకాశం ఉన్నట్లు కూడా ఏసీబీ అధికారులు చెప్తున్నారు. మొత్తంగా ప్రస్తుతానికి అతని దగ్గర ఉన్నటువంటి ఆస్తులు భారీ అంటే మార్కెట్ లో చూసుకుంటే ఏకంగా 200 కోట్లకు పైగా వరకు కూడా ఉండే అవకాశం ఉందంటూ కూడా అంచనా వేస్తున్నారు. ఇంకా 100 కోట్లు కూడా బయటకు వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయనుకుంటున్నారు. సో ఇప్పుడు ఇతనికి సంబంధించినటువంటి బినామీలు ఎంతమంది, ఇతను ఎవరికైనా బినామీ అన్న కోణంలో కూడా అధికారులు ప్రత్యేక దృష్టి పెట్టిన పరిస్థితి కనిపిస్తా ఉంది. అదే విధంగా ఇటు భీమిరెడ్డి, అదే విధంగా భీమిరెడ్డికి సంబంధించిన కుటుంబ సభ్యుల బ్యాంకు ఖాతాలు కూడా తెరిచే అవకాశం ఉంది. ఇప్పటికే దాన్ని కోర్టులో పిటిషన్ వేయగా కూడా కోర్టులో వాళ్ళు కూడా కోర్టుకు సంబంధించిన అధికారులు కూడా దాన్ని పూర్తిగా కూడా చెక్ చేస్తున్నారు. వన్స్ కోర్టు పర్మిషన్ ఇచ్చిన తర్వాత భీమిరెడ్డికి సంబంధించినటువంటి బ్యాంకు లాకర్లు కూడా ఓపెన్ చేసే పరిస్థితి కనిపిస్తా ఉంది. సో తర్వాత ఇప్పుడు ఏదైతే భీమిరెడ్డి నిందితుడిని అరెస్ట్ చేసిన అనంతరము ఇప్పుడు ఇతని పేరు మీద ఉన్నటువంటి 15 మంది బినామీలు, ఆ 15 మంది బినామీలను కూడా ఒక్కొక్కరిగా ఏసీబీ ఆఫీస్ కు పిలిచి విచారించే అవకాశం ఉన్నట్లు కూడా తెలుస్తోంది. సో వాళ్ళని విచారిస్తే ఇంకా ఎక్కువ దానికి సంబంధించిన సమాచారం బయటకు వచ్చే అవకాశం కూడా కనిపిస్తోంది. మొత్తంగానైతే వాళ్ళ పేర్ల పైన కోట్ల ఆస్తులు ఉన్నాయి. అదేవిధంగా భీమిరెడ్డి పేర్ల మీద, అదేవిధంగా భీమిరెడ్డికి సంబంధించిన కుటుంబ సభ్యుల పేర్ల పైన కూడా కోట్ల ఆస్తి ఉంది కాబట్టి అవన్నింటినీ కూడా ఇప్పటికే సీజ్ చేశారు. బంగారు ఆభరణాలు స్వాధీనం చేసుకున్నారు, డైరీ స్వాధీనం చేసుకున్నారు, మొత్తంగా ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ కూడా స్వాధీనం చేసుకున్నారు కాబట్టి సో మొత్తంగా ఇంకా తెలంగాణలో ఇతర ప్రదేశాలు, అదేవిధంగా కర్ణాటకలో కూడా దాదాపు 45 ఎకరాలు ఉన్నాయని గుర్తించారు. వాటిని కూడా సీజ్ చేసిన పరిస్థితి. మొత్తంగా వాటికి సంబంధించిన కీలక డాక్యుమెంట్లు కూడా అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఇంకా ఎక్కడైనా ఇతర రాష్ట్రాలలో పెట్టుబడి పెట్టారా, లేకపోతే భూములు కొనుగోలు చేశారా, అదే విధంగా మనీ లాండరింగ్ చేసి హవాలా రూపంలో ఇతర దేశాలకు ఏమైనా పంపించారన్న కోణంలో కూడా అధికారులు ముమ్మరంగా కూడా దర్యాప్తు చేస్తున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. వైశాలి, థ్యాంక్ యూ అక్రమ్.